సార్ ప్లీజ్ బ్లెస్ మీ. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే తనకు చెక్ ఇక్కేవారప్ప. సార్ ఆశ్చర్యపురంలో ఉన్నాను సార్. ఊర్లో ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. ఎందుకు చేసింది ఎవరితో? మా అత్తమ్మ గురిదా? అరే ఆ కుర్రను పంపించండి. ఆయన రే నిన్నే రారా రారా అని పైకి ఎక్కించండి ఒకసారి. వాడు రారా పైకి రమ్మంటే ఇంటికి వెళ్తావు. వీడు నేను వాయిస్ చేస్తున్నప్పుడు చప్పట కొట్టావు కదరా. ఇందాక చేసిన వాయిస్ ఎవరిది? అల్లు అర్జున్. మీరు పుష్ప సినిమా చూసి పాడైపోయారు, అది అల్లు అర్జున్ రా. సరే, హీరోలోనే అందమైన హీరో, ఇది గుర్తుపట్టండి. రాయ్ ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగుల రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. ఆత్రేయపురం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారికి జై. గుర్తుపట్టావా లేదా? ఫస్ట్ అది చెప్పు. గుర్తుపట్టా. ఎవరు? బాలకృష్ణ. ఎరా నీకు బాడీ పెరగలేదు, బుర్ర కూడా పెరగలేదురా. కూర్చోబా. అది మహేష్ బాబు గారు. నీకు రావట్లేదు. మహేష్ బాబు గారి వాయిస్ నేను చేస్తా 100%. yes. ఏమండి నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఒరిజినల్ మహేష్ బాబు సార్ చేస్తారు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? మహేష్ బాబు రీసెంట్ సినిమా ఏంటనియా? కారం ఎక్కడ ఉంటది? పోస్టర్ మీద. ప్యాంట్ ఇప్పుడు లోపల ముక్కు చీదుకొని మహేష్ బాబు అది. సరే, హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం ఇక్కడ.